తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఎస్ఐబిలో ఆధారాల విధ్వంసం కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో కొత్తగా ఓ ఎమ్మెల్సీ పేరు తెరపైకి వచ్చింది. దీంతో జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో గెస్ట్ హౌస్లో తనిఖీలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కూతవేటి దూరంలోనే ఉంది ఈ నవీన్ రావు గెస్ట్ హౌస్. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ కు డెన్ గా మార్చుకున్నారు. బీఆర్ఎస్ అధినేతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు నవీన్ రావు. ఆయన గెస్ట్ హౌస్ లో భుజంగరావు ఆధారాలని మాయం చేశాడు. నేడో రేపు ఎమ్మెల్సీ నవీన్ రావును విచారణకు పిలిచే అవకాశం ఉంది. నవీన్ రావుతో పాటు మరో ఎమ్మెల్సీని ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఎస్ఐబిలో ఆధారాల విధ్వంసం కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో కొత్తగా ఓ ఎమ్మెల్సీ పేరు తెరపైకి వచ్చింది. దీంతో జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో గెస్ట్ హౌస్లో తనిఖీలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్, చెప్పండి, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుదల చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తాజాగా ఒక ఎమ్మెల్సీ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. నవీన్ రావు ఎమ్మెల్సీ పూర్తిగా తన గెస్ట్ హౌస్ లోనే యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తిగా డెన్ గా ఏర్పాటు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ నివాసానికి కూతవేటి దూరంలోనే యొక్క గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఆ గెస్ట్ హౌస్ లోనే దీనికి సంబంధించి పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలు కూడా అక్కడి నుంచి కూడా ఆ యొక్క డెన్ గా మార్చుకొని పూర్తిగా ఈ యొక్క వ్యవహారం కూడా నడిపినట్లుగా దీనికి సంబంధించి పోలీసుల విచారణ కూడా తేలింది. అయితే దీంతో అక్కడ ఈ యొక్క గెస్ట్ హౌస్ లో ఇప్పటికే ఒక సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే అక్కడ సాక్ష్యాధారాలన్నీ కూడా మాయం చేసినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కనుగొన్నారు. మరోవైపు చూస్తే మాత్రము ఇంకా నవీన్ రావును కూడా నోటీసులు ఇచ్చి ఒక కేసులో విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సీఎం రేవంత్ సంబంధించిన దానిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టి ఒక రేవంత్ ఎవరితో మాట్లాడుతున్నారో, అంతేకాకుండా అతన్ని ఎవరో కలుస్తున్నారు అనే సంబంధించిన పూర్తి అంశాలను కూడా అక్కడ డెన్ గా ఏర్పాటు చేసుకొని ఒక వ్యవహారం నడిపినట్లుగా దీనికి సంబంధించి పోలీసుల విచారణ తేలింది. కాబట్టి ఈ విషయంలో చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావును కూడా ప్రజెంట్ ఈ రోజు 5వ రోజు కస్టడీలో విచారణ కొనసాగుతుంది. అయితే విచారణలో భాగంగా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అంశాలు వెల్లోకి వస్తాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్.